రీజనబుల్ ప్రైస్ అంటే 8,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి, 8,500 గజానికి. సో అది కూడా హైవే ఫేసింగ్ వెంచర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. ఇవాళ మీకు రియల్ ఎస్టేట్ టీవీలో ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ చూపించబోతున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోనే ఇది ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ధరలో, అది కూడా డిటిసిపి అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్తో, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇలా 40+ ఎమ్యూనిటీస్ తోటి అండ్ హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట. సో అందుకే ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోనే ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు హైవే కనిపిస్తుంది కదా, ఇది హైవే అనమాట. సో ఈ హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట. చూడొచ్చు, హైవేకి జస్ట్ ఫేసింగ్ డైరెక్ట్ మనం వెంచర్లోకి ఎంటర్ అవుతాం. సో ఈ వెంచర్ వచ్చేసి ఇది జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి జేబీస్ నేచర్ వ్యాలీ అనమాట. సో ఇది ఏ హైవే అంటే హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే అనమాట. సో మనకు హైదరాబాద్ విజయవాడ హైవే అంటేనే తెలుసు. ఇటు హైదరాబాద్ని అటు అమరావతి అంటే 2 రాజధానులను కలిపే మెయిన్ హైవే అనమాట ఇది. సో ఇప్పుడు హైవే చూడొచ్చు ఎంత రష్గా ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఇది ప్రజెంట్ 4 లైన్స్గా ఉంది. సో అప్కమింగ్ వచ్చేసి 8 లైన్స్ వర్క్ నడుస్తుంది. సో ఈ హైవే వచ్చేసి ఎల్బీ నగర్ టు దండు మల్కాపూర్ వరకు ఆల్రెడీ 8 లైన్స్ ఎక్స్టెంట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఇప్పుడు వర్క్ నడుస్తూ ఉంది. సో వన్స్ అది 8 లైన్స్ అయితే ఎంత పెద్ద హైవే అవుతుందో మీకు తెలిసిన విషయం అవుతుంది. సో ఈ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ గురించి మాట్లాడుకుంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 20 సంవత్సరాలుగా తన మార్క్ వేసుకుంది. 20 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ నడుస్తూ ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. సో ఎక్కడ చూసినా కూడా 100 ఎకరాల్లో వెంచర్స్ చేస్తూ ఉన్నారు. ఆ కంపెనీ చేసినట్టు వెంచర్ గురించి ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఈ జేబీస్ నేచర్ వాల్యూ అనేది విజయవాడ హైవేలో ఉన్నటువంటి చౌటుప్పల్ టౌన్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. మనకు ఎల్బీ నగర్ నుంచి ఇటు విజయవాడ హైవే మీదుగా జర్నీ చేస్తూ ఉంటే, ఎల్బీ నగర్ తర్వాత అతిపెద్ద టౌన్ అనేది చౌటుప్పల్ అని చెప్పొచ్చు. సో చౌటుప్పల్ మున్సిపాలిటీ అనమాట. సో అట్లాంటి చౌటుప్పల్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి వెంచర్. సో మరి ఈ వెంచర్ లోపలికి వెళ్ళిపోదాం, ఈ వెంచర్ హైలైట్ చూద్దాం. సో ఎందుకు మరి మీకు సెన్సేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పాను, ఎందుకు తక్కువ రేట్ ఇస్తున్నారు, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి జేబీస్ నేచర్ వాల్యూ వెంచర్ వచ్చేసి మనకు టోటల్గా 700 ఎకర్స్ ప్లస్ ఉందన్నమాట. సో ఇది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనమాట. సో మనం ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే వరకు చూస్తే 700 ఎకర్స్లో చేసినటువంటి ఏకైక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ మెగా లేఅవుట్లో చూడొచ్చు, ఇది మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. సో చూస్తున్నారు కదా, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు 24/7 సెక్యూరిటీ కూడా ఉన్నారు, ఇక్కడే చూడొచ్చు. సో ఇంకా ప్రాజెక్ట్ లోపలికి వద్దాం. ఈ జేబీస్ నేచర్ వాల్యూలో ప్రధాన హైలైట్ ఏంటంటే మెయిన్ 100 ఫీట్ రోడ్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 100 ఫీట్ రోడ్డు. సో మనకు విజయవాడ హైవే నుంచి మెయిన్ ఎంట్రీ నుంచి కూడా 100 ఫీట్ రోడ్ ఉంటుంది మొత్తం సైట్ అంతా. 100 ఫీట్ కోసం దాదాపు వీళ్ళు 40+ ఎకర్స్ కేటాయించారు. మొత్తం మీరు దాదాపు ఒక 4 to 5 కిలోమీటర్స్ వెళ్తూ ఉంటే మొత్తం 100 ఫీట్ రోడ్ అనమాట. సో ఈ 100 ఫీట్ రోడ్ గుండా వెళ్తే మనకు ఇంటర్నల్గా 80 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. సో అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ అనమాట. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, రీజనబుల్ ప్రైస్లో సెన్సేషనల్ ప్రాజెక్ట్ అంటే, రీజనబుల్ ప్రైస్ అంటే 8,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి, 8,500 గజానికి. సో అది కూడా హైవే ఫేసింగ్ వెంచర్ అంటే మీరు చూడండి. సో చాలా ఏరియాస్లో 8,500 అనేది మీకు ఎక్కడ వినపడదు. సో అటు ఇటుగా వినపడ్డా కూడా, సో వెంచర్ హైవే నుంచి దాదాపు ఒక 4 to 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి, 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. సో ఇది మనకు హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్లో ఇంత తక్కువ ధరకి ఇస్తున్నారు కాబట్టి, అది కూడా డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి సెన్సేషనల్ అని చెప్పాను మీకు. ఈ 100 ఫీట్ రోడ్ గుండా మనకు కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్స్ సైజ్ వచ్చేసి మనకు అప్ టు 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఉన్నాయి. సో కమర్షియల్ ప్లాట్స్ కాస్ట్ వచ్చేసి మనకు 9,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి. సో రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి 8,500 పర్ స్క్వేర్ యార్డ్ అనమాట. యాజ్ పర్ డిటిసిపి అండ్ రేరా నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ చేశారు. సో ఇది మీకు 700+ ఎకర్స్ అని చెప్పాను కదా.
సో ఈ ప్రాజెక్ట్లో రీసెంట్గా మీరు చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా, రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ 2025 జరిగిందనమాట. 10th అండ్ ఇంటర్కి సంబంధించింది డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ అనమాట. సో ఎందుకు ఇది ఇక్కడ ఏర్పాటు చేశారంటే 700+ ఎకర్స్లో 100 ఫీట్ రోడ్ దాదాపు ఒక 5 కిలోమీటర్స్ వరకు ఉందన్నమాట. సో అందుకే రోడ్డు మెయింటెనెన్స్ కూడా అలా ఉంది. 100 ఫీట్ రోడ్డు అంత క్వాలిటీతో మెయింటైన్ చేశారు కాబట్టి ఈ ఛాంపియన్షిప్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అది చూడొచ్చు, ఇక్కడే మనకు బోర్డు కూడా ఏర్పాటు చేశారు. కంప్లీట్ అయిపోయింది అది. ఈ 700 ఎకర్స్లో మనకు 160 స్క్వేర్ ప్లాట్ సైజెస్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. సో 160 స్క్వేర్ ప్లాట్స్ అంతా ఒక బ్లాకు, ఇలా 1000 స్క్వేర్ యార్డ్స్ అంతా ఒక బ్లాక్, ఇలా సపరేట్ బ్లాక్ చేశారు కాబట్టి మీకు ఎలాంటి డిస్టర్బ్ ఉండదండి. ఎవరైనా ఇందులో ప్లాట్ కొనొచ్చు. సో లగ్జరీ అమ్యూనిటీస్ ఇస్తున్నారు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసే విధంగా కాస్ట్ ఉంది. మీకు 8500 పర్ స్క్వేర్ యార్డ్ అని చెప్పాను కదా. సో ప్లస్ మనకు 40+ ఎమ్యూనిటీస్ అనమాట. జేబీస్ నేచర్ వాల్యూ అనేది మీకు 700+ ఎకర్స్ అని చెప్పా కదా. సో ఇది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కాబట్టి ఇందులో ఫేజ్ వైజ్గా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు వెంచర్. సో ప్రజెంట్ మనం ఫేజ్ 5లో ఉన్నాం. సో ఈ ఫేజ్ 5లో ఉన్నటువంటి ఒక పెద్ద పార్క్ అనమాట. సో ఈ పార్క్లో మనం చూడొచ్చు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనకు రైట్ సైడ్లో చూడొచ్చు మనకు వాకింగ్ ట్రాక్ అండ్ గార్డెనింగ్ ఏరియా, ల్యాండ్స్కేప్ కూడా ఇచ్చారు. సో ఇలా ప్రతి ఫేజ్లో పార్క్ ఉంటుంది. సో ఆ పార్క్లో కొన్ని ఏరియాలో మనకు క్రికెట్ నెట్, ప్రాక్టీస్ నెట్ కూడా ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. సో అలాంటివి ఇంకా ప్రతి ఫేజ్కు సపరేట్ పార్క్స్ ఇచ్చారు. ఎక్కడైనా డిటిసిపి ప్రాజెక్ట్లో మనం చాలా ప్రాజెక్ట్స్ చూసాం, అక్కడ ఎక్కడ క్లబ్ హౌస్ ఇవ్వరండి. సో ఈ ప్రాజెక్ట్లో జేబీస్ నేచర్ వాల్యూలో మీకు క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు విత్ 40+ ఎమ్యూనిటీస్ అనమాట. మీరు వెనకాల కనిపిస్తుంది కదా, ఇది క్లబ్ హౌస్ ఏరియా అనమాట. టోటల్ ఇది 4 ఎకర్స్ ఎబో ఉంటుంది ఏరియా అనమాట. సో ఇది కొంచెం ఇంకా వరకు పెండింగ్ ఉంది, ఆల్మోస్ట్ 90% అయిపోయింది. సో ఈ క్లబ్ హౌస్లో వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు. ఈ క్లబ్ హౌస్లో ఇన్సైడ్లో వచ్చేసి మనకు పార్టీ హాల్ ఇస్తారు లోపల, అండ్ స్పా వస్తుంది, అండ్ జిమ్ ఏరియా అనమాట. నెక్స్ట్ గెస్ట్ రూమ్స్ ఇస్తారు, అదేవిధంగా రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో ఇలా మనకు 40+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. సో మరి ఈ క్లబ్ హౌస్ ఎందుకు ఇస్తున్నారు? గజం ధర వచ్చేసి 8500 నుంచి స్టార్ట్ అవుతుందండి, అప్ టు 13000 వరకు ఉంది గజం ధర. అందరికి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ ఏరియాలో వాస్తవానికి ఈ విజయవాడ హైవేలో దాదాపు కాస్ట్ ఎక్కువనే ఉంది. వాటికంటే మనకు 3000 to 5000 పర్ స్క్వేర్ యార్డ్ తక్కువ ఇస్తున్నారు జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారు. ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనేది 25 years కంపెనీ అని మీకు చెప్పా కదా. సో ల్యాండ్ లార్డ్స్ వాళ్ళే, సో డెవలపర్స్ వాళ్ళే, మీకు ప్లాట్ అమ్మేది అంటే మార్కెటింగ్ చేసేది వాళ్ళే. సో మొత్తం వాళ్ళే కాబట్టి ఇక్కడ వాళ్ళు లో కాస్ట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనే విధంగా ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అది మెయిన్ రీజన్ అనమాట. గజం ధర వచ్చేసి 8500 నుంచి స్టార్ట్ అవుతుందండి, అప్ టు 13000 వరకు ఉంది గజం ధర. సో మనం ఈ 100 ఫీట్ రోడ్ గుండా లోపలికి వస్తూ ఉంటే మనకు ఈ రోడ్డు మిడిల్లో చూడొచ్చు, ఇక్కడ సెంటర్ డివైడర్ ఇచ్చారు, ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇచ్చారు, చాలా గ్రీన్గా ఉంది, మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంది. అండ్ మిడిల్లో మనకు సెంటర్ స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చారు, మోడర్న్ స్ట్రీట్ లైట్స్. సో రోడ్డుకి ఇరువైపులా మనకు వాకింగ్ ట్రాక్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇచ్చారు. సో మెయింటెనెన్స్ మాత్రం కంపెనీ చేస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. ఫామ్ హౌస్ రేట్కే డిటిసిపి వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ ఇస్తున్నారు, అంటే 8500 ఇస్తున్నారు. మరి ఇది ఎక్కడో సిటీకి చాలా దూరం ఉంది అనుకుంటున్నారు కదా. సో అలాంటి డౌట్ అక్కర్లేదండి, మీరు వెనకాల చూస్తున్నారు కదా. సో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇందులో ఆల్రెడీ పీపుల్ ఉంటున్నారు. సో ఒక కస్టమర్ ఇందులో 700 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొన్నాడు, అది కూడా 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉన్నటువంటి హౌస్ అనమాట. సో ఇప్పుడు మనం వెంచర్లో ఇంకా కాస్త లోపలికి వచ్చాం. ఇక్కడ మీకు కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, ఇది 1200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనమాట. ఇందులో ఇంకో కస్టమరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నాడు. సో ఇది తను గెస్ట్ హౌస్గా వాడుకుంటున్నాడు. సో అంటే ఎందుకు చూపిస్తున్నాను మీకు అంటే, ఈ వెంచర్లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా వాతావరణం ఉందనేది మీకు అర్థం కావడానికి ఇవి చూపిస్తూ ఉన్నాను. ఎవరైనా కస్టమర్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ వెంచర్లో ఉన్నాయనేది మీకు క్లారిటీ ఇవ్వడానికి చూపించాను. సో సెక్యూరిటీ పరంగా కూడా మీకు టెన్షన్ అవసరం లేదండి. మనం చూడొచ్చు ఇక్కడే సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఉన్నాయి. సో 24 hours అవి సర్వేలెన్స్లో ఉంటాయి. సో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి భయం ఉండదు ఇందులో. మరి ఇంత పెద్ద లేఅవుట్లో వాటర్ పరిస్థితి అనేది చాలా మంది టెన్షన్ కదా. సో అవసరం లేదండి, మీకు వెనకాల కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంక్. సో ఇలా ప్రతి ఫేజ్కి సపరేట్ వాటర్ ట్యాంక్ ఉంది కాబట్టి నో టెన్షన్ అండి. సో మనకు ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ ఉంటుంది వాటర్ ట్యాంక్ నుంచే. సో ఇది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అని చెప్పే కదా. సో ఇందులో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు మనకు స్ట్రీట్ లైట్స్ ఇస్తున్నారు, అండర్ గ్రౌండ్ నుంచి ఇక్కడ స్ట్రీట్ లైట్ అనమాట, మోడర్న్ స్ట్రీట్ లైట్స్. అదేవిధంగా మనకు రోడ్డుకి ఇరువైపులా మొత్తం కర్బింగ్ స్టోన్స్ వస్తుంటాయి అనమాట. దాంతోపాటు వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా వచ్చేసి మనకి ఇక్కడే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనమాట. సో ఈ రోడ్ ఎమ్మటి కూడా మొత్తం మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. జేబీస్ నేచర్ వాల్యూలో ఉన్న డెవలప్మెంట్స్ అని చూపించాను కదా మీకు.
సో యాజ్ డిటిసిపి అండ్ రేరా నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో ఇలా 40+ ఎమ్యూనిటీస్ విత్ క్లబ్ హౌస్ తోటి జేబీస్ నేచర్ వ్యాలీలో మీకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి మెయిన్ కనెక్టివిటీ వచ్చేసి విజయవాడ హైవే. సో సిటీ నుంచి మనకు కనెక్టివిటీ చూసుకుంటే మనకు ఎల్బీనగర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ హైవే మీదుగా జర్నీ చేస్తే డైరెక్ట్ సైట్కి వచ్చేస్తాం. సో మనకు ఔటర్ రింగ్ రోడ్డు పెద్దంబర్పేట ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడ మనకు జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్ అండి. సో అదేవిధంగా మనకు ఆ హైవే మీద గుండా వస్తే మనకు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకు చౌటుప్పల్ పరిసరాల్లో ఇప్పటికే దివీస్ ల్యాబొరేటరీస్ అండ్ శ్రీని ఇలా చాలా ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే నియర్ బై ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉండడంతో సో వాళ్ళు ఇక్కడ ప్లాట్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అదేవిధంగా మనకు దండుమల్కాపూర్లో సో ఇక్కడ గ్రీన్ నేషనల్ పార్క్ దాదాపు ఇది 1000 ఎకరాలకు పైగా ఉంది. ఇక్కడ చాలా కంపెనీస్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. సో మనం ఇక్కడ ఎంప్లాయీస్ కూడా వస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనకు బాటసింగారం పరిసరాల్లో చూస్తే ఇక్కడ హెచ్ఎండిఏ ట్రక్ పార్క్ అనమాట. సో ఇది చాలా పెద్ద ట్రక్ పార్కు. సో ఈ ఏరియాలో కూడా మనకు చాలా ఎంప్లాయ్మెంట్ ఉందన్నమాట. అదేవిధంగా మనకు బాటసింగారం నుంచి రైట్కి వెళ్తే మనకు కోహెడా వస్తుంది. గడ్డి అన్నారంలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ని ఇప్పుడు కోహెడాకి తరలించారు. ఆ కోహెడా కూడా మనకు ఆన్ ది వేలోనే ఉంటుంది విజయవాడ హైవేకి వస్తూ ఉంటే. సో ఇది వచ్చేసి మనకు ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా డెవలప్మెంట్ చేస్తూ ప్రభుత్వం రీసెంట్గా ప్రకటించింది. సో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్, వెజిటేబుల్స్ అండ్ ఫార్మర్కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఇక్కడ మార్కెట్కి వస్తుంది. అలాంటి పెద్ద మార్కెట్ చాలా దగ్గరలో ఉంది. సో జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోనే ఒక ల్యాండ్ మార్క్గా ఉంది. ఎందుకంటే కేవలం ఈ యొక్క ప్రాజెక్టే కాదండి, చాలా హైదరాబాద్కు 360 డిగ్రీస్లో ఉన్న హైవేస్ కూడా చాలా వెంచర్ చేసింది. సో మనకి ఇబ్రహీంపట్నంలో చూసుకుంటే జేబీ సెరెన్ సిటీ, సో అక్కడ విల్లాస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్టు. అదేవిధంగా మనకు నాగార్జున సాగర్ హైవేలోనే ఇంకా కాస్త ముందుకెళ్తే మాల్ టౌన్కి దగ్గరలో సో జేబీస్ రిసార్ట్ అని, సో ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అనమాట. సో అదేవిధంగా మనకు హైదరాబాద్కు వెస్ట్ వైపు చూసుకుంటే అక్కడ మూమిన్పేట్ సైడ్ చూసుకుంటే సో అది జేబీ ప్రైడ్ అనమాట. సో ఇది డిటిసిపి అప్రూవ్డ్. అండ్ నెక్స్ట్ అక్కడనే మనకు వికారాబాద్ ఉంటుంది. సో వికారాబాద్లో వచ్చేసి మనకు జేబీస్ ప్రెస్టేజ్ సిటీ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్కు తలమానికంగా ఇంకొక 4th సిటీ అని రాబోతుందో అది భారత్ ఫ్యూచర్ సిటీ. సో ఆ భారత్ ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ఉన్నటువంటి కొంగరకలాన్, మంగళపల్లి, అదేవిధంగా తుమ్మలూరు పరిసరాల్లో కూడా జేబీ ఇన్ఫ్రా గ్రూప్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. సో మీరు ఏ ప్రాజెక్ట్స్లో కావాలన్నా మీరు కింద కనపడుతున్న వీడియో నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో హైదరాబాద్కి ఎటువైపు చూసినా జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మనకు తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి హై క్లాస్ పీపుల్ వరకు ఎవరికైనా ప్రాపర్టీ కావాలంటే మనకు జేబీ ఇన్ఫ్రా గ్రూప్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్టు మరో హైలైట్ ఏంటంటే RRR రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో RRR రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా హాట్ టాపిక్గా ఉంది కదా. సో ఎంటైర్ హైదరాబాద్లోని ఇంత పెద్ద ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది, అది కూడా విజయవాడ హైవే ఫేసింగ్ అనమాట. సో మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ కొనాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి, అప్ టు 70%. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో సెన్సేషనల్ ప్రాజెక్టు, అదే జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి జేబీస్ నేచర్ వ్యాలీకి సంబంధించిన డీటెయిల్స్. సో మరో ప్రాజెక్టు మళ్ళీ కలుద్దాం.